హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇంట్లో మామిడికాయ ముక్కలు ఉన్నాయి, పన్నీరు మామిడికాయ ఏమో మసాలా కర్రీ రెడీ చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలి. పన్నీరు ఎక్కడిది అనుకుంటున్నారేమో బంగారం, మొన్న 2 లీటర్లు పాలు తెప్పించాను రా. ఎక్కడ సోర్ ఫ్యాక్టరీ ఫామ్ దగ్గర తెప్పింటే మరి ఉడకనో ఏంటో తెలియదు, ఇరిగిపోయినాయి. పెరుగుతో వండి పెడదామని తెచ్చాను, ఇరిగిపోయినాయి. పాడు చేయడం ఎందుకని చెప్పి నేను సొంతంగా పన్నీర్ తయారు చేసుకున్నాను. ఇవి ఆల్రెడీ వేపేసుకున్నాను అమ్మా. కరెక్ట్గా 1/2 కిలో వచ్చింది, 2 లీటర్లకే 1/2 కిలో వచ్చింది. సర్లే అని చెప్పి ఇలా వండుకుంటే బాగుంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి. ఇందులో మనం ప్రాసెస్ ఏంటో తెలుసమ్మా. 1/2 కిలో పన్నీర్ అమ్మ, ఒక్కటి రసాల మామిడికాయ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా నాకు అమ్మ. ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పౌడరు, 1 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, తగినంత కొత్తిమీర, జీడిపప్పు. ఒక 1/2 గంట ముందు నానబెట్టుకోండి, పచ్చి జీడిపప్పులా తయారవుతుంది నానబెట్టుకుంటే. చక్కగా ఇంతంత బద్ద అవుద్ది. 2 ఉల్లిపాయలు కోసుకున్నాం, 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకేనా బంగారం? పన్నీర్ వేపేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయ వేసుకుందాం. పొద్దుట బజ్జీ వేసాను, అందుకని ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి పన్నీర్ వేపేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకుని వేపించుకోండి అమ్మ, మూకుడికి అంటుకోదు. ఇది మనం బాక్సుల్లో కూడా వేసుకోవచ్చు పిల్లలకి, పెద్దవాళ్ళు ఆఫీసులు కట్టి వెళ్ళే వాళ్ళకి పుల్ల పుల్లగా. ఈ సంవత్సరం చాలామంది మ్యాంగో పొడి ఎక్కువ చేసుకున్నారు, ఎందుకంటే చింతపండు కన్నా మ్యాంగో వాడితే మంచిదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 1/2 స్పూన్ వేసానమ్మా. సాల్ట్ కూడా వేసేసుకున్నాం. 2 కలిపితే పచ్చివాసన. ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై చేస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు, వండుకుంటున్నారు. అది ఒక్కసారి మగ్గనిద్దాం. ఓకేనమ్మా, చూసారా? ఈ మూకుళ్ళు ప్రత్యేకత ఏంటంటే మాడవు అమ్మా. మూకుళ్ళు ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. 1 కాయ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మరి ఆ వాటర్ ఏంటనుకున్నారు? మామిడికాయ ముక్కలు రీప్లో తీసాను, తీసి నీటిలో వేసాను. ఎలాగో వాటర్ కావాలి కదా, పాడు చేయడం ఎందుకు అని చెప్పి. ఇప్పుడు మనం కారం పసుపు వేసుకున్నాం, ధనియాల పౌడర్ వేస్తున్నానమ్మా, 1/2 స్పూన్ గరం మసాలా. ఇందులోకే కరివేపాకు వేసుకుందాం, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, అంతే. పన్నీర్తో పని లేదు అప్పుడే. ఫ్రిడ్జ్ ముక్కలు కదా గమ్మున మగ్గిపోతాయి. మొన్న మాగా పచ్చడి పట్టినప్పుడు కొంచెం కొంచెం చితికినవి వచ్చినాయి. అవి ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకున్నాను అనమాట. జీడిపప్పు వేసేసుకుందాం. పన్నీర్ వేసుకున్నాం, చూసారా? ఇది మన ఇంట్లో సొంతంగా. బ్రెడ్ ముక్కలాగా వచ్చినాయి, చక్కగా రోస్ట్గా వేగినాయి. నూనె ఎక్కువ ఉంది కదా, బాగా వేగినాయన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నామమ్మా. పన్నీర్ వేపాను, కొద్దిగా రద్దు వచ్చింది. వాటర్ చేయడం ఎందుకు, ఒక గ్లాసు నీరు పోసుకున్నాం. కొద్దిగా పోస్తాను వాటర్ అమ్మ, పన్నీర్ లాక్కోవాలి కదా, మరి కొంచెం పోస్తా. 1/2 లీటర్ పోసినట్టమ్మా. ఇది లీటర్ లోటా ఇది.
సరే బంగారం, దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తాను. చూడండి అమ్మా, సూపర్ ఉంటుంది. ఇది నిలవ కూడా ఉంటుంది అమ్మా, ఎందుకంటే పులుపు కాబట్టి. చూసారా, మామిడికాయ ముక్క తొందరగా మగ్గిపోద్ది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఒకటి పెట్టాం కదా. అంతే, ఒక్క నిమిషం అయిపోద్ది. ఓకేనా, చూసి ఎంత బాగుందనమ్మా. అది ఇలాగా ఇంట్లో ఫ్యామిలీ అందరికి అలా సరిపోద్ది, 10 మందికి చక్కగా. మధ్యలో కొత్త ఆవకాయ ఉంటుంది కదా, వేడి వేడి అంటాం. ఆవకాయ కొత్తదనంలో నెలకు నెలల్లో తింటాం. దగ్గరికి వచ్చేసిందిరా బంగారం, అంతే. నచ్చిందని అనుకుంటున్నానమ్మా. ఓకే రండి. ఓకేనమ్మా, చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. ఇదిగో పొద్దుట పండుబాబుకి బంగాళదుంప వేపుడు, ఇదిగో రైస్ కాలుతుంది. టైం అయింది కదా, ఇది కొంచెం వేసుకుని అది కొంచెం వేసుకుని కొంచెం పెరిగేసి తినేస్తాం ఇవాళ. మరి నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా. అమ్మా చూసి మంచి కామెంట్లో పెట్టండి. మీరు వండుకున్నారనుకో కామెంట్లో పెట్టండి, సాయమ్మ ఆల్రెడీ మేము వండుకు తినేసామని చెప్పి. ఓకేనా బంగారం, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా వండుకుని తిని మంచి కామెంట్లు పెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.